Praise the Lord. Greetings to you, the matchless name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఇవాళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ I wish you many more happy returns of the day. Now we will read Bible in English. Genesis chapter 1, 26th verse. Then God said, Let us make man in our image, according to our likeness. Amen. Amen. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి ఆలకిస్తాం. మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరుని చేయుదము. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనము లాస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆయన యొక్క దవడ సింహాసనం గురించి, తర్వాత కెరూబులు సెరూబులు 24 మంది పెద్దలు 4 జీవులు ఆయన స్తుతిస్తూ ఉంటారని మనం విన్నాం. అది నీతి న్యాయం కలిగినటువంటి రాజ్యము. అంతేకాకుండా అక్కడ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంతో న్యాయము కలిగినటువంటి గవర్నమెంట్గా కూడా మనము మాట్లాడుకున్నాం. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలో వాక్యంలో మనం చూసినట్లయితే కృప సత్యములు నీతి అన్నవి దేవుని యొక్క సింహాసనమునకు ఆధారములుగా ఉన్నవని, నీతి న్యాయము ఆయన యొక్క సింహాసనమునకు ఆధారములుగా ఉన్నవని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు భూమి మీద ఆయన సృష్టిని చేయాలని అనుకున్నప్పుడు ఆదికాండము మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని మనం చూస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ తర్వాత భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండింది. అప్పుడు సృష్టిని ఆయన చేసినట్లు మనం చూస్తున్నాం. తర్వాత చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జనముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు అది మంచిదైనట్లు చూచెను. ఈ విధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క పగలును రాత్రిని ఆయన వేరు చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రములను పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అయినటువంటి సూర్యుని ఆయన సృష్టించినట్లు చూస్తున్నాం. తర్వాత భూమి పైన ప్రతి వృక్షమును, జంతువులను, సముద్రమును, చేపలను, సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత దేవుడు ఏదో కొరతగా ఉందని ఆయన అనుకున్నారు. ఆ తర్వాత ఇంతవరకు మనం చదువుకున్న వాక్య ప్రకారము ఆయన లెట్ us మేక్ ఏ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అన్న విధంగా దేవుడు మన స్వరూపమందును మన పోలిక చెప్పున మనిషిని చేస్తామని ఆయన అనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనము ట్రినిటీని చూస్తున్నాం. అనగా త్రియేక దేవుడు త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. అనగా ఫాదర్ అనగా ఆయన ఇన్విజిబుల్ గాడ్, అనగా ఆయన మన కంటికి కనపడడు. ఆయన ఆత్మ సంబంధి అయినటువంటి దేవుడు. మనము మోషేని గమనించినట్లయితే మండుచున్న పొద నుంచి మోషేని ఆయన పిలిచాడు. అయితే ఆయన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు విప్పి దేవుని యొక్క సన్నిధికి, అనగా ఆ యొక్క పొద మండుచుండగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు అగ్ని మండుతుంది కానీ అది కాలిపోలేదు. అటువంటి అగ్ని అయిన దేవుడు ఆయన మనము చూడలేము. మన యొక్క కన్నులు ఆయనను చూచుటకు శక్తి సరిపోదన్నమాట. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే గాడ్ ఇన్ ఫ్లెష్ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆయనను మనము ఎక్కడ చూస్తామంటే యోహాను రాసినటువంటి సువార్తలో మనము చూస్తామన్నమాట. ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడయ్యుండెను. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను. కృపా సత్య స్వరూపునిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా యోహాను సువార్త 3:16 జాన్ 3:16 మనం చూసినట్లయితే గాడ్ సో లవ్డ్ ద వరల్డ్
అండ్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ అని మనం చూస్తున్నాం. హూసో ఎవర్ బిలీవ్ ఇట్ ఇన్ హిమ్ దే విల్ నాట్ పెరిష్ అని మనం చూస్తున్నాం. దేవుడు లోకమని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవములందునట్లు ఆయనను అనుగ్రహించను. యెహోవా దేవుడు తన యొక్క కుమారుని లోక పాప పరిహారార్థమై ఆయన బలి అర్పణగా మనకు ఇచ్చాడనమాట. ఒక గిఫ్ట్గా ఆయన ఇక్కడికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించినట్లుగా కుమారుని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే హోలీ స్పిరిట్ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరలోకమునకు వెళ్ళేటటువంటి సమయంలో తన యొక్క శిష్యులు అడిగారు, ప్రభా మేము ఒంటరిగా ఉండలేము, నీవు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు అంటే, లేదు మీరందరూ ప్రార్థన చేయమన్నప్పుడు నా ఆత్మను మీకు సంచకరువుగా ఇస్తానన్నాడు, మిమ్మల్ని నేను అనాథలుగా విడవనన్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు మేడగది యందు అందరూ ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుంచి ఒక అగ్ని దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది ఆ యొక్క అగ్ని అందరిపైన వాలినట్లుగా మనం చూస్తున్నాం. వాలినప్పుడు వారి యొక్క నాలుకలు వారి యొక్క నాలుకల మీద వాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనము అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ యూ విల్ రిసీవ్ ద పవర్ అని మనం వింటున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులుగా మార్చబడదురని మనం వింటున్నాం. కనుక ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకు కంఫర్టర్గా ఉంటున్నాడు. అంతేకాకుండా ఒక గైడ్గా ఉంటున్నారు, మనకు తోడుగా ఉంటున్నారు. హూ విల్ ఇన్సైడ్ ఆఫ్ అస్ ఈజ్ హోలీ స్పిరిట్. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో కలిసి ఆయన జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క త్రియేక దేవుడు మనకు తండ్రిగా, కుమారునిగా, హోలీ స్పిరిట్గా ఉన్నాడు. అందువల్ల మనము బెనడిక్షన్ ఇచ్చేటప్పుడు మనము ఈ విధంగా ఇస్తూ ఉంటారు, ద లవ్ ఆఫ్ ద గాడ్ అండ్ గ్రేస్ ఆఫ్ ద సన్ కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బీ విత్ అస్ అండ్ ఫర్ ఎవర్ అని మనము బెనడిక్షన్ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి త్రియేక దేవుడిని మనము దేవుడిగా మనం అంగీకరించి ఆయన మనం ఆరాధించాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. లెట్ us మేక్ ఏ మ్యాన్ అన్నప్పుడు కూడా ఈ యొక్క త్రియేక దేవుడు మన ఆ యొక్క మనిషిని చేసినట్లుగా, ఆదాముని చేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనిషిని చేయటానికి త్రియేక దేవుడైనటువంటి యెహోవా అన్ని సృష్టి అంతటిలో అనగా పశువులన్నిటికంటే, వృక్షాలన్నిటికంటే, లేక జలరాశుల్లో సముద్రంలో ఉన్న జలరాశులు అన్నిటికంటే కూడా మనిషిని ఎక్కువగా ప్రేమించి ఇవన్నీ నోటితో సృష్టించి మనిషిని మాత్రము తన యొక్క చేతితో మట్టిని తీసుకొని ఆయన తన స్వరూపమందు తన యొక్క పోలిక చెప్పున మనిషిని అత్యధికంగా ప్రేమించి సృష్టించాడు. తర్వాత మనిషి పాపంలో పడినప్పుడు కూడా ఆయన జాన్ 3:16 ప్రకారము ఆయన దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుని మన కొరకు పంపించి బలి అర్పణగా ఇవ్వడానికి యెహోవాకు ఇష్టమైనట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు ఈ యొక్క మాటలను మన వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్. థ్యాంక్ యూ.